నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునః ప్రారంభించాలని నిరాహార దీక్షను ప్రారంభించిన సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, ఏఐటియుసి కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, కడప జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్, కడప జిల్లా డిప్యూటీ సెక్రటరీ కేసు బదుల్లా, ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఉద్దే మద్దిలేటి సోమవారం భవన నిర్మాణ కార్మిక సమస్యలను పరిష్కరించాలని కడప నగరంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఫోటో నా తీసానులే, ఫోటోలు ఫోటో ఉంటుంది యారు తీసినా కొట్టిన ఫోటో వెయిట్ సార్. తీసుకో ఫోటో కొట్టినా బాదునా బాదులో రెడీ. చూడరా మన కార్మిక సంఘం పునఃప్రారంభించాలి సంక్షేమ బోర్డును. పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ను వెంటనే వడ్డీల్లోనే భవన నిర్మాణ కార్మికుల పునరుద్ధరించాలి సంక్షేమ బోర్డును. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సీఎంలుగా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసి అధికారం ఎలగబెడతా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు ఈ నాయకులందరూ కూడా కలిసి ఆయన జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులకు ద్రోహం చేసినాడు, మేము వచ్చిన తర్వాత వారికి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో ప్రకటనలు చేసినారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయింది. ఓటు మూలన పడిన సంగతి ఎన్నికల సందర్భంగా జ్ఞాపకం ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత కూడా ఓటు పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన రాలేదు. ఓటు పునరుద్ధరిస్తే ఒక క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది మీ రాజకీయ నిరుద్యోగులకు, 10 మంది డైరెక్టర్లు వస్తారు మీ రాజకీయ నిరుద్యోగులకు. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మేలు జరుగుతుంది. ఈరోజు 2020 ఫిబ్రవరి తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం వలన ఇప్పటి వరకు కూడా క్లెయిములు పరిష్కారం కాక రాష్ట్రంలో దాదాపు అప్పటికే 46,000 క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి లెక్కేసుకుంటే దాదాపు 70-80 వేల క్లెయిములు పెండింగ్ లేక వచ్చి ఉంటాయి. అనేక చోట్ల లేబర్ ఆఫీసులు పనిచేయడం లేదు, క్లెయిములు అప్లికేషన్లు తీసుకోవడం లేదు, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు కార్డులు ఇవ్వడం లేదు. అదే సందర్భంలో చనిపోతే డబ్బులు లేవు. రాష్ట్రంలో బిల్డింగ్ వర్కర్స్ ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ నిర్మాణ రంగంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు బిల్డింగ్ వర్కర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి అరుగాలం కష్టపడి పనిచేసేటటువంటి వాళ్లకు ఇవాళ ఏదైనా ప్రమాదం జరిగితే, ప్రాణాలే పోతే వారిని ఆదుకునేటువంటి దిక్కు లేక అన్ని విధాల ఇబ్బంది పడతా ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలని దీర్ఘకాలంగా
చేసిన పోరాటాల ఫలితంగానే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తే పాలక ప్రభుత్వాలు ఆ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులను కాజేయడానికి వేరే రంగానికి మరల్చడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఆ రంగంలో పనిచేసేటటువంటి కార్మికులకు సంక్షేమం కోసం వెచ్చించేటటువంటి ఆలోచన చేయకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గపూరితమైనటువంటిది. ఇవాళ పట్టణాలలో లేకపోతే గ్రామాలలో ఎక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నా ఆ నిర్మాణ రంగంలో పనిచేస్తే బిల్డింగులు కడితే బిల్డింగులు అమ్మితే దాని మీద వచ్చేటటువంటి రాయల్టీ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంపద రూపంలో పోగవుతా ఉంది. ఆ వచ్చిన సంపదను తిరిగి వాళ్ళ ఖర్చు పెట్టేటువంటి క్రమంలో ఎందుకు మీకు వచ్చిన నొప్పి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లు, యాక్సిడెంట్లు కావచ్చు, డెత్తులు కావచ్చు, లేకపోతే ఇంకొక రకమైనటువంటి క్లెయిమ్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని తక్షణం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. సంక్షేమ బోర్డును పునరుద్ధరించి దానికి కావలసినటువంటి జవసత్వాలు కూడా పెట్టి వీళ్ళను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరుకాలం కష్టపడిన తర్వాత 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళను పెన్షన్ రూపంలో ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది.